సమర్పించు శ్రీరస్తు శుభమస్తు కార్యక్రమానికి స్వాగతం సుస్వాగతం. హిందూ మతంలో ప్రాణప్రతిష్ఠ అనేది ఒక పవిత్రమైన వేడుక. విగ్రహానికి ప్రాణప్రతిష్ఠ చేయాలంటే సరైన సమయం ముహూర్తం చూసుకుంటారు. ప్రాణప్రతిష్ఠ కాకుండా ఏ విగ్రహాన్ని కూడా పూజించరు. శిల్పి చెక్కిన విగ్రహంలోకి శక్తిని ఆవహించేలా చేయడం అంటే అంత సులువు కాదు. శిక్షణ పొందిన పూజారులతో ప్రాణప్రతిష్ఠ వేడుకల్లో ఆచారాలు క్రతువులు నిర్వహిస్తారు. మున్సిపాలిటీ పరిధిలోని ఇందిరానగర్లో శ్రీ రేణుకా ఎల్లమ్మదేవి విగ్రహ ప్రతిష్ఠా మహోత్సవానికి గోపూజతో శ్రీకారం చుట్టారు. గోమాతను పూజిస్తే సకల దేవతలను ఆరాధించినట్లేనని భావిస్తారు. అందుకే శుభ కార్యాలను గోపూజతో ప్రారంభించడం ఆనవాయితీ. గోవుల శరీరంలో 33 కోట్ల మంది దేవతలు ఉంటారని మన గ్రంథాలు చెబుతాయి. పండుగలు లేదా వేడుకల ముందు గోవులను పూజించడం ఆనవాయితీ. గోవులలోని ఒక్కొక్క అవయవాన్ని ఒక్కొక్క దేవుడితో పోల్చుతారు. గోవు నుదురు కొమ్ముల భాగంలో శివుడు, ఆవుల గిట్టల్లో గంధర్వులు ఉంటారు. కనుక గిట్టలను పూజిస్తే గంధర్వలోక ప్రాప్తి. గోవును నడిచే దేవాలయంగా చెప్పుకోవచ్చు. అందుకే శుభకార్యాల్లో గోపూజతో పూజలను ప్రారంభిస్తారు. దేవాలయ ప్రారంభోత్సవ పూజలో పాల్గొనే దంపతులు ఆలయానికి చేరుకున్నారు. సకల దోషాలను నివారించే శక్తి గోమాతకు ఉంది. కావున ఏ కార్యమైనా దిగ్విజయంగా పూర్తి చేసేందుకు గోమాతను ప్రథమంగా పూజిస్తారు. శ్రీ రేణుకా ఎల్లమ్మదేవి విగ్రహ ప్రతిష్టాపన మహోత్సవంలో భాగంగా పూజా కార్యక్రమాలను నిర్వహించేటువంటి దంపతులు ఆలయానికి చేరుకొని ముందుగా గోపూజను నిర్వహించారు. పూజా మహోత్సవంలో పాల్గొనే దంపతులు బొట్టు కుంకుమ ధరించారు. గోమాత నుదుటిన పాదాలకు పసుపు కుంకుమతో బొట్లు పెట్టి పూజించారు. గోవుకు పసుపు రాసి బొట్టు పెట్టారు. గోమాత వెనుక భాగంలో పూజించడం ఆనవాయితీ కనుక అందరూ నమస్కారం చేసుకున్నారు. గోమాతకు పట్టు వస్త్రాలను సమర్పించి పూలమాల వేసి పూలు అక్షింతలు వేస్తూ పూజించారు. కొబ్బరికాయలు కొట్టారు. గోవు కింద నుండి ఈగడం ద్వారా అనారోగ్య సమస్యలు తొలగుతాయనే విశ్వాసం ఉండటం చేత దంపతులు ఆవు కింది నుండి ఈగారు. గోపూజ గావించి తరించారు. సకల దేవతల నెలవైన గోపూజ అనంతరం ప్రమద గణాలకు అధిపతుడైన విఘ్నేశ్వరునికి తొలి పూజతో పూజలను ప్రారంభించారు. ఇందిరాగారిని వాస్తవ్యులందరికీ విజ్ఞప్తి. మన కాలనీలో ఉన్నటువంటి రేణుకా ఎల్లమ్మదేవి దేవస్థానంలో ఇవాళ నుంచి ఇతరులందరూ కూడా విచ్చేసి అమ్మవారికి కృపా కటాక్షములకి పొందవలసిగా ప్రార్థన. ఓం శ్రీ గురుభ్యో నమః. హరి ఓం.
आजम्य प्राणानागम्य आजम्यावं केशवाय स्वाहा ओम नारायणाय स्वाहा ओम माधवाय स्वाहा हस्तं प्रक्षाल्य गोविन्दाय नमः विष्णवे नमः मधुसूदनाय नमः त्रिविक्रमाय नमः वामनाय नमः श्रीधराय नमः ऋषिकेशाय नमः पद्मनाभाय नमः दामोदराय नमः ओम संकर्षणाय नमः ओम वासुदेवाय नमः ओम प्रद्युम्नाय नमः ओम अनिरुद्धाय नमः ओम पुरुषोत्तमाय ओम नमः अधोक्षदाय नमः ओम नारसिंहाय ओम नमः अच्युताय नमः ओम जनार्दनाय नमः ओम उपेन्द्राय नमः ओम हरगे नमः ओम श्रीकृष्णाय नमः जय कृष्ण ब्रह्मणे नमो नमः ओम भूः ओम भवः ओम इंद्रः ओम महः ओम जनः ओम పూజలో కూర్చున్న వాళ్ళందరూ కూడా మమ అనుకోండి उपाधर्मस्वरदक्षिणे द्वारा श्री परमेश्वरमन्त्रस्य श्री परमेश्वर प्रीत्यर्थम् शुभाभ्यां शुभे शोभने मुहूर्ते श्री महाविष्णुराज्ञेय वर्तमानस्य अद्य ब्रह्मणः देवरार्थे वेदवराहकल्पे सुदमन्वन्तरे कलियुगे प्रथमपादे यतोद्वीपे वर्तमानव्यावहारिकचान्द्रमानेन श्री क्रोधिनामसंवत्सरे दक्षिणाये वर्षऋतौ श्रावणमासे शुक्लपक्षे तृतीयायां वासरः वासरस्तु सौम्यवासरे शुभवासरे शुभनक्षत्रे शुभयोगे शुभकर्णये मङ्गलशेषनिष्ठायां शुभतिथौ श्री परमेश्वरमन्त्रस्य श्री परमेश्वर प्रीत्यर्थं श्रीमान् श्रीमतः गोत्रस्य నమస్కారం చేసుకొని చెప్పండి మమ అస్మాకం సహ కుటుంబానాం క్షేమ ధైర్య విజయ అభయ ఆయురారోగ్య ఐశ్వర్య అభివృద్ధ్యర్థం మమ ధర్మార్థ కామమోక్ష చతుర్విధ ఫల పురుషార్థ సిద్ధ్యర్థం అస్మిన్ దేశే अस्मिन् ग्रामे अस्मिन् पट्टने स्थितानां ब्राह्मणादि सर्व वर्णानां श्री मया संकल्पिता श्री रेणुका यल्लम्म तल्ली देवता सहित सिंहवाहन बलिपीठ शिखर विग्रह यंत्र प्रतिष्ठा महोत्सव आख्यम कर्म करिष्यमानः संकल्पित सकल दोष सकल कार्य निर्विघ्नता सिद्ध्यर्थम समस्त देवता स्वरूप गोदेवता पूजा करिष्ये అందరూ కూడా ముందుగా అమ్మవారి నమస్కారం చేసుకోండి. అమ్మవారి కార్యక్రమం మొదలు పెట్టాలంటే ఏ పూజ చేయాలన్నా కానీ మొదటగా విఘ్నేశ్వర పూజ చేసుకోవాలి. అలానే అందరి దేవతలు స్వరూపమైనటువంటి ముందుగా గోదేవత పూజ చేస్తున్నారని చెప్పి అందరూ కూడా నమస్కారం చేసుకొని మీ దగ్గర నా చేతులు ఆవు దగ్గర వేసేయండి. వత్సగత గోదేవత పూజాఖ్యం కర్మ కరిష్యే తదంగా అమ్మ అందరూ కూడా గుర్తుపెట్టుకోండి. ఆవుకి వెనక భాగంలోనే పూజ చేయాలి, ముందు వైపు నుంచి పూజ చేయకూడదు. కరిష్యే కలజం గంధ విద్వాక్యతేరభ్యర్చ కలదేవత కంపోర యద్వా కలదస్య మరి
हस्तं निधाय कलशस्य मुखे विष्णुः कंठे रुद्रसमाश्रितः ब्रह्मा मध्ये मातृगणा स्मृताः चोददाग्राः सर्वे सप्तद्वीपावसुन्धरा सामवेदो चतुर्मनः श्रीदाः सर्वे कलशां समाश्रिताः एकधावते पवित्रे परिहिते यज्ञेषु वर्धते जमुने गोदावरी सरस्वती नर्मदे सिन्धकावेर्योजनेऽस्मिन् सन्निधिं कुरु तुङ्गभद्रैष्णवेणी जगोदमी भागीरथी विख्याता पञ्चगङ्गा प्रकीर्तिताः गोदेवता पूजार्थं दुर्दक्षेकारकः कलशोदकेन पूजा द्रव्यार्थं प्रोक्ष्य आत्मानंदितं प्रोक्ष्य ध्याనం అందరూ కూడా చేతులు అక్షతలు పట్టుకొని గోదేవతకి నమస్కారం చేసుకోండి. सहस्राक्षरा परमेभ्यो गोदेवताभ्यो नमः ध्यायामि आवदे रक्षतలు వేస్తున్నగా ध्यायामि ध्यानं समर्पयामि आवाहयामि आवाहनं समर्पयामि नवरत्नघटे हेमसिंहासनार्थमक्षतां समर्पयामि वस्त्रैः गोदेवताभ्यो नमः पादयोः पाद्यं समर्पयामि गोदेवताभ्यो नमः हस्तयोः अर्घ्यं समर्पयामि मुखे शुद्ध आचमनीयं समर्पयामि औपचारिकस्नानम् आभोक्ष्यामयोपवस्तानमूर्तेत साधनः प्रेरणाय चक्षसे योगशिवदमोरसस्यभाजगदेहनः शरीरवमातरः अस्मारङ्गमामभोगे शिक्षया जन्मथा आभोजनयथाजनः गोदेवताभ्यो नमः शुद्धोदकस्नानं समर्पयामि स्नानानन्तरं शुद्ध आचमनीयं समर्पयामि वत्सैर्गोदेवताभ्यो नमः आभोष्टामयोपवस्तानमूर्तेतसाधनः प्रेरणाय चक्षसे योगशिवदमोरसस्यभाजगदेहनः शरीरवमातरः अस्मारङ्गमामभोगे शिक्षया जन्मथा आभोजनयथाजनः गोदेवताभ्यो नमः शुद्धोदकस्नानं समर्पयामि स्नानानन्तरं शुद्ध आचमनीयं समर्पयामि भजस्व पद्माक्षी अनसौख्यं लभाम्यहो अस्मदायि च गोदायि धनदायि महाधने दुषतां देवीं सर्वकामार्थसिद्धये पुत्रपौत्रधनं धान्यं हस्येष्वाजापि गौरधं प्रजानां भवसि माता आयुष्मन्तं करोतु मां चन्द्राभां लक्ष्मीमीशानां सूर्याभां श्रियमीश्वरी सूर्याग्नि सर्वाभां श्री महालक्ष्मी उपास्महे धनमग्निर्धनं वायुर्धनं सूर्योधनं वसुः धनमिन्द्रो बृहस्पतिर्वरुणं धनमस्तुते वैरतय सोमं पिबतवृत्रः धनस्य सोमिनो मह्यं ददातु सोमिनी नक्रोधोदाक्षी गम्भीरावर्तनाभिस्तनभरणमिता शुभ्रवस्त्रोत्तरीया स्वां त्रैलोक्यकुटुम्बिनीं सरसिजां वन्दे मुकुन्दप्रियां लक्ष्मीर्मोक्षलक्ष्मीर्जगलक्ष्मी सरस्वती श्रीर्लक्ष्मीर्वरलक्ष्मीश्च प्रसन्ना मम सर्वदा करे वहन्तीं कमलागनस्थां अर्ककोटिप्रतिभान्द्रेत्रां भजे हवम्बां जगदीश्वरीं ताङ्गल्ये शिवे सर्वार्थसादेव्यै च विद्महे विष्णुपत्न्यै च धीमहि लक्ष्मीः प्रचोदयातु नमः स्नानं समर्पयामि स्नानानन्तरं शुद्ध आचमनीयं समर्पयामि वस्त्रम् अदवस्त्रादवदनानि गरुषामि धेनो सुदुगान्धनो देवसोमा देवताभ्यो नमः वस्त्रं समर्पयामि समर्पयामि अभस्त्रादवदनानि गरुषामि धेनो सुदुगाः पूजमावर्तवेनो हिरण्याभिष्वादधनो देवसोमा देवताभ्यो नमः वस्त्रं समर्पयामि यज्ञोपवीतं परमं पवित्रं प्रजापतेर्यत्सहयं पुरस्तायुष्यमग्रियं प्रजमन्तु शुभ्रं यज्ञोपवीतं बलमस्तु तेजः देवताभ्यो नमः यज्ञोपवीतार्थमक्षतां समर्पयामि गन्धः ईश्वरेगो सर्वभूतानां दामिहोपह्वयेष्ण्यो देवताभ्यो नमः श्रीगंधं समर्पयामि आग्ने देवराग्ने दुर्वारोमि అయ్యా అందరూ కూడా మహాలక్ష్మి నమః అనుకుంటూ పూజ చేస్తూ ఉండండి పూలతో
महालक्ष्मी नमः ओम भवस्य देवस्य पत्न्यै नमः ओम सर्वस्य देवस्य पत्न्यै नमः ओम बीजास्य देवस्य पत्न्यै नमः ओम पशुपतेर् देवस्य पत्न्यै नमः ओम रुद्रस्य देवस्य पत्न्यै नमः ओम रुद्रस्य देवस्य पत्न्यै नमः ओम भीमस्य देवस्य पत्न्यै नमः ओम महतो देवस्य पत्न्यै नमः ओम शंकरधराय ओम नमः वासुदेवाय नमः ओम प्रद्युम्नाय ओम नमः अनिरुद्धाय नमः ओम पुरुषोत्तमाय ओम नमः दक्षिणाय नमः ओम नारसिंहाय ओम नमः अच्युताय नमः ओम जनार्दनाय ओम नमः महेन्द्राय नमः ओम हरये नमः ओम श्रीकृष्णाय नमः ओम श्रीकृष्ण परब्रह्मणे नमो नमः देवताभ्यो नमः नानाविध परिमळ पत्र पुष्पाक्षत पूजां समर्पयामि ओम अगरबत्ती पట్టుకొని చూపించండి గోగి అయ్యా భాజ ओम धूर्वन्तं धूर्वदयो దూరం దూరం వయం దూర్వామస్తం దేవానామది నమస్తే దేవతాభ్యో నమః ధర్మాగ్రామయామి ప్రయత్తామి దేవాయ హరమాత్మనే దేవతాభ్యో నమః ప్రత్యక్షదేవతర్గామి ధూమదీపాంతరం ఆదమనీయం సమర్పయామి నైవేద్యం గోదేవతాభ్యో నమః నైవేద్యం ఓం భూర్భువస్సుః తత్సర్వదేవేన్యం భర్గో దేవతదేవేదియో ప్రయోదయాత్ వర్తేన ప్రతింజామి అమృతమస్తో అమృతోపస్తరణమజే గోదేవతాభ్యో మోదనార్థం మధురపదార్థాన్ని నివేదయామి ఓం ప్రాణాయ స్వాహా ఓం ప్రాణాయ స్వాహా ధన్యవాత్రం మహో పూర్ణం దధారి భవ్యో గానేతి ఏకథా బ్రహ్మణ మహరది యమాన ఆయుష్ేజో దధాతి సమ్రాజం చ విరాజం చ విష్ణేర్యాదనో గృహే లక్ష్మీరాజ్యస్య మధేదయామాసకం దుర్గామజే మానవం కేకాదరే లోకావశ్రం పురుషం జగదో ప్రజ్ఞాదహిత్యామాపరిపాదయా గోదేవతాభ్యో నమః నీరాజం దర్శయామి నీరాజలోకసాధమనీయం సమర్పయామి నమస్కరోమి హర నమః పార్వతీ హర హర మహాదేవ హర మానా మహారాజ్ఞీ జయ ప్రోక్తో వేదాంతే ప్రతిష్ఠితః ప్రకృతిలీలస్య యః పరస్స మహేశ్వరః గోదేవతాభ్యో నమః సవర్ణదివ్య మంత్రపుష్పాంజలిం సమర్పయామి అమ్మ అందరూ నామదిస్తూ ప్రదక్షిణ చేసి నమస్కారం చేసుకోండి యాని కాని భావాని జన్మాంతర కృతాని తాని ప్రణశ్యంతి ప్రదక్షిణ పదే పదే అంబాహం భావాత్మా భావనం భవః కృపయా దేవ శరణాగతవత్సలా అంగితాగమనం నాస్త్వమేవ శరణం మమ కారుణ్య భావేన రక్ష రక్ష పరమేశ్వరీ జగదీశ్వరి ప్రదక్షిణ పూర్వ నమస్కారాన్ సమర్పయామి అందరూ నమస్కారం చేసుకొని చెప్పండి సముద్ర వసనే దేవి పర్వత స్తనమండలే విష్ణుపత్ని నమస్తుభ్యం పాదస్పర్శం క్షమస్వమే గవాం అంగేషు తిష్టంతి భువనాని చతుర్దశ యస్మాత్ తస్మాత్ శివం ఏష్యాత్ అదశాంతిం ప్రయచ్చమే ఆవుకి నమస్కారం చేసుకోండి క్షమా ప్రార్థన నమస్కారాలు సమర్పయామి అలానే ఎవరన్నా అమ్మవారు నమస్కారం చేసుకునే వాళ్ళు ఉంటే కనుక ఆవు కింద భాగం నుంచి బయటికి రావాలి
క్షేత్రమాఖ్యాదగామి రామరాభిషాప్రీతగామి ముఖ్యందర్శగామి ఏదం స్నానగామి ఆందోళనారోహయామి అశ్వానారోహయామి గజానారోహయామి సమస్త రాజోపకార సమర్పయామి అనేన మెరిడియన్ హాస్పిటల్స్ ప్రతి సామాన్యుడికి అందుబాటులో అంతర్జాతీయ వైద్య ప్రమాణాలతో వైద్యం 24 గంటల అంబులెన్స్ సర్వీసుతో పాటు అత్యవసర సేవలతో ఏర్పాటైన చికిత్సా విభాగం మా దగ్గర గుండె సంబంధిత మూత్రపిండ కాలేయ కంటి జబ్బులకు మోకాళ్ల శస్త్రచికిత్సతో పాటు కోవిడ్-19 బ్లాక్ ఫంగస్ వంటి వైరస్లకు అన్ని రకాల ఆరోగ్య సమస్యలకు నమ్మకమైన అత్యాధునిక వైద్య చికిత్సను అందిస్తున్న హాస్పిటల్ పనేసియా మెరిడియన్ హాస్పిటల్స్. మీ ఆరోగ్య సమస్య ఏదైనా ఇప్పుడు పరిష్కారం సాధ్యం. సంపూర్ణ ఆరోగ్యం కోసం సంప్రదించండి పనేసియా మెరిడియన్ హాస్పిటల్స్, ఆపోజిట్ భీరంగూడ కమాన్, ఆర్సీపురం, సంగారెడ్డి డిస్ట్రిక్ట్, పిన్ కోడ్ 502032. సంప్రదించాల్సిన ఫోన్ నెంబర్ 0845524177 మరియు 7893757770.